విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో యాజమాన్యం విచ్చలవిడిగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా తక్షణం జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈ అక్రమ తొలగింపుల ఆపాలని ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఉండే కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులందరూ కలిసి కలెక్టర్ గారిని కలిసి విన్నవించడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఆ అక్రమ తొలగింపులపై తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తారని హామీ ఇవ్వటం జరిగింది. అలాగే మేము కోరుతుంది ఏంటంటే, గతంలో నిరవధిక సమ్మెకి వెళ్ళేటప్పుడు స్టీల్ ప్లాంట్ యాజమాన్యము కాంట్రాక్ట్ కార్మిక సంఘాలకి ఒక హామీ ఇచ్చింది. మేము కార్మికులను తొలగించము, మమ్మల్ని నమ్మండి, మీ నిరవధిక సమ్మెను వాయిదా వేయండి అని వాగ్దానం చేసింది. గతంలో తొలగించినటువంటి వాళ్ళని కూడా పరిశీలన చేసి లోపల తీసుకుంటామని కూడా వాగ్దానం చేసింది. వారం రోజులు గడక ముందే 1600 మందిని తొలగిస్తూ లిస్టు కూడా ప్రిపేర్ చేసి ప్రకటన చేసింది. ఇచ్చిన మాట తప్పేసి ఈరోజు వరి తగ్గించి కార్మికులు తొలగించడానికి ప్రయత్నం చేసింది. మరి కేంద్ర బీజేపీ ఆదేశాలతో మేము చేస్తున్నాము, ఇక్కడ మేమేం చేయగలిగిన పరిస్థితి ఏం లేదని అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతిస్తూ ఉంది, అందువల్ల మా చేతుల్లో ఏం లేదని అధికారులు చెప్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాను, కేంద్ర బీజేపీ ప్యాకేజీ ఇచ్చింది, ఆ ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే వచ్చిందని మీరు సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు అక్రమ ఆ ప్యాకేజీ ఇచ్చి కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ కార్మికులను తొలగించడానికా అని నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నాను. మరి తొలగిస్తూ ఉన్నారు, మీకు లెటర్లు ఇచ్చారు, మీ ఎంపీలకు ఇచ్చారు, మీ ఎమ్మెల్యేలకు ఇచ్చారు, మంత్రులకు ఇచ్చారు, మరి మీరు ఎందుకు స్పందించరని నేను అడుగుతూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించరని మేము అడుగుతూ ఉన్నాను. స్పందించాల్సిన బాధ్యత ఉంది. మరి అక్రమంగా బీజేపీ తొలగిస్తూ ఉంటే మీరు తొలగించడం తప్పని ప్రధానమంత్రితో గారితో మాట్లాడి తొలగింపులు ఆపాల్సింది పోయి ఈరోజు స్థానిక ఎంపీ విశాఖపట్నం ఎంపీ కనిపించట్లేదు, అనకాపల్లి ఎంపీ అడ్రస్ లేడు, ఎమ్మెల్యేలు అడ్రస్ లేరు, కార్మిక సంఘాల నాయకులు మిమ్మల్ని కలుస్తామంటే పారిపోతూ ఉన్నారు. ఎన్నికలప్పుడే వాళ్ళ చుట్టూ తిరిగేసి ఓట్లు వేయించుకొని ఇప్పుడు మోసం చేయటం కదా నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దిగజారుడు అవసరమా నేను అడుగుతూ ఉన్నాను. ఇది సరైనటువంటిది కాదు. రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించాలి. కేంద్ర బీజేపీ సర్కార్ చేసిన కుట్ర ఏమిటంటే, ఈ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ వాళ్ళని తొలగించేసి దీన్ని మిట్టల వాడికి ఇవ్వాలనేటువంటి కుట్ర తప్ప ఇంకోటి ఏం కాదు. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మిట్టలకి తీసుకెళ్లి వాడి చేతుల్లో పెట్టేటటువంటి కుట్ర. అందుకోసమే కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తూ ఉన్నారు. 1200 మంది వీఆర్ఎస్ ఇచ్చి పర్మనెంట్ కార్మికులు తొలగిస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకోవాలి. ఇప్పుడు వెంటనే మీరు స్పందించకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మీ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీల ఆఫీసులు కూడా ముట్టడిస్తాం. ఊరుకునేటటువంటి ప్రశ్నే లేదు. ఇది తీవ్ర స్థాయిలోకి వెళుతుంది. నిరవధిక సమ్మెకు కూడా వెళ్ళబోతూ ఉన్నాము. మీరు అటువంటి సమ్మె రాకముందే పరిష్కారం చేయడానికి జోక్యం చేసుకొని కార్మికుల్ని ఒక్కరిని తొలగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వాన్ని, జనసేన కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరికగా తెలియజేస్తున్నాం. లేకపోతే నిరవధిక సమ్మెకి వెళ్తాం. ఇప్పుడు దాకా కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు అందరం కలిసి వెళ్తాము, తాడో పేడ తేల్చుకుంటాం. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకునేటటువంటి పోరాటంలో భాగంగానే కార్మికుల్ని మేము నిరవధిక సమ్మెకి వెళ్ళబోతున్నామని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరికగా తెలియజేస్తున్నాం.